కథ వినే వాళ్ళు అన్నారు కదా బిడ్డ బిడ్డ మొగులెట్టిన చేస్తాంది చెప్ప తయారయ్యి ఒక 2 గంటలు గట్టిగా కథ చెప్పింది కావాలి మీ పైసలు మీరు కొంట ఏంది కావాలో అన్నారు. అన్న వాళ్ళకి ఇట్లనే రూమ్ ఇచ్చిన వాళ్ళే రూమ్లకు బ్యాగులు పట్టుకొని తయారైదామని మేము అందరం పోయినాం. నేను కూడా తయారైదామని ఇంట్లో పోయినా. ఇంట్లో పోయిన కర్వానికి కరెంటు పాడగానప్పుడు రఫ్ అయిపోయింది. కరెంట్ పోయిన వాళ్ళు ఆ ఇంటి ముసల ఇచ్చినే ఉంది. బిడ్డ కుమారస్వామి నాడు కరెంట్ కిందనే కథ చెప్పినావా బిడ్డ, కంజీర పెట్టలేదా దీపం పెట్టలేదా, ఏదో రామరావు అన్నదే కావాలి మీ ఇంటికి మీరు వేయిందే కావాలి అన్నది. అందువల్ల నేనేం చేసిన వాళ్ళ ఇంట్లో కూలర్ మీద ఇంత పొడుగు పౌడర్ డబ్బు ఉండే పౌడర్ ఆరి చేతిలో పోసిన ఇట్లా అన్న ముఖాన్ని పూసిన స్టేజ్ మీదకి వచ్చిన ఇక స్టేజ్ మీదకి వచ్చి కథ గిట్ల జోరుగా నడుస్తుంది. కథ జోరు నడవాలి కరెంట్ ఏం చేసింది అప్పుడే రఫ్గా వచ్చింది. కరెంట్ వచ్చిన వాళ్ళు అందరు చూసి అవుతారు. ఇగో వాళ్ళు ఎట్లా మంచిరాళ్ళ కాడలు ఎట్లా నవ్విర్రో శీఘ్రాయాలు కూడా గట్టి నవ్విరు. నవ్వినప్పుడు సపరేట్ అయిపోద్ది కదా. రాజుగాడు పోయిన రాజుగాడు చూసిండు ఏం మూసుకొని వచ్చినవే అని అడిగిండు. నేను పౌడర్ అని ఆడికి అనున్నప్పుడు సపరేట్ అయిపో ఆ ఇంటి ముసలవా మీ కూలర్ మీద ఏంటిది ఇది అంతా మూసుకొని వచ్చింది శుద్ధ వెళ్ళినట్టు వేలింది ఏంటిదవ్వా అని అడిగింది. అడిగినప్పుడు ఆ ముసలవ్వ పౌడర్ అని ఆడికి అనుంటే అయిపో ముసలి అన్నది కదా బిడ్డ బిడ్డ అది ఏంటిది అనుకుంటాను. మా పోరానికి ముడ్డికి పుండాయి తెచ్చిన పౌడర్ ఇది వేసుకొని వచ్చింది. అయ్యో నవ్వుతారు ముడ్డి అయినా కడిగే అక్క ఓ చెల్లె ఇక మనం మీ ఆయన ఏడే మా ఆయన ఉన్నాడు ఏడే అంటే ఇల్లిద్దరు ఏమవుతారు మా మరుదులు. మరి అలా చెప్పుకోపోదాం. మరిది ముచ్చట మీద ఉన్నారు మరుదులు. ఆయన చెప్పు ఆయన మా బావ కుర్చీలే పూల వాడతాడు. ఆయన ముడిపట్ల లెక్క లేస్తలేవు కాలు రెక్కలు ఎప్పటికి ఒక తీరు ఉంటాయా ఒకసారి లేస్తే ఒకసారి లేవు అట్లా. ఇక పండ్ల కంప పట్టుకో మీ ఆయనకు చెప్పుకొని మనం పండ్లు అమ్ముకొనొద్దాం. సరేపా పోదామనుకోని 7 రక్కయ్యలు పండ్లమ్మలందుకు బయలు ఎట్లా పోతున్నారు ఓ రామ రామ. 5 నిమిషాలు ఆగుంటారు. ఆ మామిడి పండ్లు మరి ఆ పాయిరాల పాపం మా అమ్ముడు ఉంటుంది. ఎవరికైనా ఆ పండ్లు కొనుక్కోవాలి. కొనుక్కున్న వాళ్లకు కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు. తొవ్వల దేవత తోడై ఉంటుంది, దాపున దేవత ధైర్యం చెప్తుంది. ఆ పెద్దవ తల్లి అందరినీ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతోటి ఎల్లవేళలా కాపాడుతూ ఒక 5 నిమిషాలు ఓపికొద్దుండ్రి. ముదిరాజ సంఘం వారు ఛాయ్ వేసి పెట్టుండి ఒకసారి. ఇది వారికి ఛాయ్ లేదు మంచి లేదు.